924x7 మరి ఇవాళటి వెదర్ అప్డేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. మరో 3 రోజులలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆవర్తనము ఉత్తర రంధ్రంపై 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. మరో 3 రోజులలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని, అక్కడెక్కడ పిడుగులతో కూడిన వానలు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ తెలిపారు. మెరుపులు, ఈదుగాలులతో రాయలసీమ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అకాల వర్షాల సూచనల ప్రకారం రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పిడుగుల పట్ల ప్రమాదం ఉన్నందున బయటకు వెళ్లే వారు జాగ్రత్తగా వహించాలని సూచించింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. మార్చి 24వ తేదీన పర్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఆనకపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కడప, అన్నమయ్య, శ్రీ సత్యయ్య సాయి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా జిల్లాలలో కొన్ని చోట్ల పిడుగులతో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలు, పిడుగులు పడే సమయంలో జనాలు చెట్ల కింద ఉండకూడదని తెలిపింది. వర్షాలు, పిడుగులు పడే సమయాల్లో జనాలు చెట్ల కింద, పొలాలలో, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బహిరంగ ప్రదేశాలలో ఎత్తైన నిర్మాణాలు, చెట్ల కింద ఉండకూడదన్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.